కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రైతుల నుంచి ఓ వీఆర్ఓ భారీ మొత్తంలో డబ్బులు వసూలుకు పాల్పడుతున్నారు. రైతులకు సంబంధించిన భూములకు ఆన్లైన్ చేయిస్తానని పట్టాలు ఇప్పిస్తానని నమ్మబలికి రైతుల నుంచి భారీగా నగదు కాజేశాడు. గ్రామంలోని 20 మంది రైతుల నుంచి ఒక్కొక్కరి దగ్గర 15,000 నుంచి 20,000 వరకు వసూలు చేశారు. అయితే వీఆర్ఓ ఆగడాలపై స్థానిక ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఈరోజు మా గ్రామంలో ఈఆర్ఓ బెల్లపు రాజు అనే ఆయన అనేక దుర్మార్గాలు చేశాడు. పేద పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పేద పెద్దలను చూసుకుని వాళ్ళకున్న 30 సెంట్లు 40 సెంట్లు 50 సెంట్లు భూములు అవి లోపాలు చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఇలాగ 51 సెంటు ఉంది ఇప్పుడు తాతబాబు అనే ఆయన దగ్గర నీకు 41 సెంటు ఆన్లైన్ అయింది, 51 సెంటు ఆన్లైన్ చేస్తాను, ఇందుకు 20,000 ఖర్చు అవుద్ది, ఎంఆర్ఓకి ఎంత ఇవ్వాలి ఆర్ఐకి ఎంత ఇవ్వాలని చెప్పేసి తన దగ్గరకు వచ్చి 15,000 రూపాయలు తీసుకుని వెళ్ళాడు సార్. తీసుకుని వెళ్ళి ఇప్పటికి సమాధానం చెప్పడం లేదు, ఆయన డ్యూటీలో కూడా లేడు. వీళ్ళు పదే అడగ్గా ఫోన్ కట్టేస్తున్నాడు కానీ వీళ్ళకి సమాధానం చెప్పలేదు. అదేవిధంగా చాలామంది దగ్గర గ్రామంలోనే డబ్బులు తీసుకుంటానో సమాధానం చెప్పడం లేదు. పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు, పాస్బుక్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. దుర్మార్గమైన ఇది నా దగ్గరికి వచ్చినది 51 సెంట్ సార్. 41 సెంట్ ఆన్లైన్ అయింది. 41 సెంట్ ఆన్లైన్ అయితే ఇలా చల్లంగా చేశారు. 41 సెంట్ ఆన్లైన్ అయింది. అది 10 సెంట్లు ఆన్లైన్ అవ్వాలి సార్. నాది ఆ 10 సెంట్లు ఎక్కిస్తానని నా దగ్గర 15,000 తీసుకుని వెళ్ళాడు సార్. ఆరు బెల్లం రాజు ఎవరో అట్టుకుని వెళ్ళి దానికి ఏడు బాబు అని అడిగితే దీనికి ఇప్పుడు సమాధానం చెప్పదండి. నాకు ఈ 15,000 తీసుకుంటున్నాను. నేను తాతయ్య గారి గురించి తెచ్చిన డబ్బులు ఎలా మార్చిపోయి ఇచ్చామండి. సేమ్ పాస్బుక్ల గురించి అని పాస్బుక్లు కానీ ఇచ్చామండి. అంత ఇచ్చారు 20,000 ఇచ్చామండి. 20,000 ఇచ్చామని 10 సార్లు తిరగంగానండి మేము ఎంతమంది దగ్గర పెట్టినా కూడా మాకు ఉపయోగం లేకుండా చేశారండి. ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదండి. డబ్బులు 20,000 ఇచ్చామండి. డబ్బులు ఎంత తెచ్చుకున్నారు మీరు? మేము తాతయ్య గారు ఎటు మాదానికని తెచ్చుకున్నామండి. సరిగ్గా అప్పుడు వచ్చారండి. ఇస్తాం లేదన్నా కూడా లెక్క చేయలేదండి. మేము మీకు అర్జెంటుగా కావాలన్నా కూడా అర్జెంటుగానే పెడతామమ్మా మేము అని పెట్టుకెళ్ళారండి. మీ డబ్బుల వల్ల మీ డబ్బుల వల్లే మాకు పని అవ్వదు. బేగా మీ డబ్బులు వీఆర్ఓ గారు